అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. క్లియర్ గా అసలు ఏటీఎం ఎలా రాబరీ జరిగింది అనేసి మీకు ఇక్కడ దగ్గరకు వస్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ గ్యాస్ వెల్డింగ్ ఇది మీకు క్లియర్ గా కట్ చేసినట్టు ఇక్కడ మీకు షేప్ కనిపిస్తుంది. సో మెయింటెనెన్స్ టీమ్ కూడా వచ్చింది. ఆ మొబైల్ మానిటరింగ్ టీమ్ అయితే దీన్ని కనిపెట్టి 3 o'clock అయితే కంప్లైంట్ ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది. ఇది మీరు చూసినారు కదా, నేను వీటిని పట్టుకోదలుచుకోలేదు ఎందుకంటే ఆ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి. ఇక్కడ క్లియర్ గా ఇది ఈ ఐరన్ మీకు క్లియర్ గా చూడండి. గ్యాస్ వెల్డింగ్ తో ఇది ఎంత పాసిబుల్ అవుతుంది, ఎంత టైం వరకు దీన్ని చేయగలరు? ఇట్లా హాఫ్ అన్ అవర్ అంటే ఒకసారి గమనించండి, ఇది వెంటనే అయ్యే ప్రాసెస్ అయితే కాదు. మినిమం హాఫ్ అన్ అవర్ 1 hour కష్టపడితేనే దీన్ని పాసిబుల్ గా బ్రేక్ చేయొచ్చు. అలాంటిది వీళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది దాని పీస్ అన్నమాట. దీని ఫిక్స్డ్ రేట్ ఇది, దాన్ని ఫిక్స్ చేసేది. సో వీళ్ళు లాక్ ఓపెన్ చేయలేక డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఇదంతా కోయేసిన వల్ల సో లోపల ఉన్న మనీ అయితే తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక్కడ మానిటరింగ్ టీమ్ ఏం చెప్తున్నారంటే దాదాపు ఒక 1 hour హాఫ్ అన్ అవర్ వరకు అట్లా చేస్తేనే ఇది ఉంటుంది, అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి హాఫ్ అన్ అవర్ 1 hour అంటే ఇంత రద్దీగా తిరిగారు ఏరియాలో. హాఫ్ అన్ అవర్ 1 hour అంటే ఇట్స్ నార్మల్ విషయం కాదు. ఒకవేళ వాళ్ళు లోనకు వచ్చేసి షట్టర్ క్లోజ్ చేసి అన్నా చేసి ఉండాలి, ఆ సౌండ్స్ రాకుండా. షట్టర్ క్లోజ్ చేసినా ఓకే డన్. షటర్ క్లోజ్ చేసినారంట. లోనకు వచ్చేసిన తర్వాత ఫస్ట్ అలారం బ్రేక్ చేసినారు. అలారం బ్రేక్ చేసిన తర్వాత షటర్ క్లోజ్ చేసుకొని, ఆ గ్యాస్ వెల్డింగ్ కాబట్టి సౌండ్ ఎక్కువగా రాదు. సౌండ్ రాకపోవడం వల్ల ఇక్కడ ఎవరు కనిపెట్టలేకపోయినారు. అది క్లోజ్ చేసి ఉండేసరిలే నార్మల్ గా ఎప్పుడు ఉన్నట్లేనే అని అనుకుంటున్నారు. సో క్లియర్ గా ఇది బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్లియర్ గా చూడవచ్చు, ఇక్కడ పీసెస్ కూడా ఉన్నాయి. సో ఒకసారి మానిటర్ చేసుకుంటే ఆ ఏటీఎం లో కూడా జరిగిందా భయ్? అక్కడ కూడా జరిగిందా? సో సేమ్ టోటల్ 35 lakhs అని చెప్పేసి చెప్తున్నారు. సో అప్రాక్సిమేట్లీ 35 to 40 lakhs అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి డాగ్ స్క్వాడ్ ని మార్నింగ్ కంప్లైంట్ తీసుకోగానే డాగ్ స్క్వాడ్ అయితే వచ్చింది. సో డాగ్ స్క్వాడ్ వచ్చిన తర్వాత ఇక్కడ సెంటర్ లో ఒక పాన్ షాప్ అయితే ఉంది. ఆ డాగ్ అయితే అక్కడి వరకు ఆ స్మెల్ ని బట్టి అక్కడ వరకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాయమైపోయింది అని చెప్తున్నారు. బట్ ఈ బ్యాగ్ తీసుకొని వాళ్ళు ఎక్కడికి ఎస్కేప్ అయ్యారో తెలియదు. కానీ యాక్చువల్లీ క్లియర్ గా చూసుకున్నట్టయితే ఆ కట్టుదిట్టమైన ప్రదేశాలు అయితే ఉన్నాయి, సీసీ కెమెరాస్ ఉన్నాయి. క్లియర్ గా పరిశీలన చేస్తే మనోడు ఎప్పటి నుంచో రెక్కీ చేసినట్టయితే అనిపిస్తుంది. చూసుకొని ఎప్పుడు మనీ ఏటీఎం లో మనీ వేస్తాడో అది క్లియర్ గా గమనించి మనీ ఈ టైంకి వస్తే మనీ దొరుకుతాయని అనుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని క్లియర్ గా నైట్ ఎవరు లేని టైంలో వచ్చేసి అలారం బ్రేక్ చేసి మనీ తీసుకెళ్ళడం జరిగింది. సో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని కూడా చెప్తున్నారు, మేము రెగ్యులర్ గా 1 o'clock 2 o'clock అయితే ఇక్కడే తిరుగుతాము, బట్ మాకు ఎలాంటి సౌండ్ రాలేదని అయితే క్లియర్ గా చెప్తున్నారు. సో ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.